నమస్కారం. స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో ప్రజల ప్రాణాలకి ఏమాత్రం విలువ ఉన్నది, పౌరుల్ని పౌరుల్లాగా ట్రీట్ చేస్తున్నారన్న దానికి నిన్న దేశవ్యాప్తంగా రైళ్లల్లో, శ్రామిక రైళ్లల్లో బయలుదేరటానికి వెళ్ళినటువంటి లక్షల మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లు ఎదురుగా మండు టెండలో గంటల తరబడి నిలబడ్డ దృశ్యాలు హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా మహానగరాలన్నింటిలో కూడా సాక్షాత్కారం అయింది. దీనికి తక్షణం ప్రభుత్వం ఏం చేయబోతున్నది, రైల్వే శాఖ ఏం చేయబోతున్నది ఒక అంశం అయితే, రెండవది ప్రపంచవ్యాప్తంగా కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 8 కోట్ల మంది పైగా శిశువులు జన్మించారు. వాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి 1.5 సంవత్సరాలలోపు వేయాల్సినటువంటి వ్యాక్సినేషన్స్, అంటే ప్రధానంగా మొదటి 6 నెలల్లో ఇవ్వాల్సినటువంటి టీకాలు, బీసీజీ, డిపిటీ లాంటి అనేక టీకాలు, అనేక వ్యాధులు రాకుండా ఇవాళ భారతదేశం కరోనా నుంచి ఎంతో కొంత తట్టుకుంటుందంటే చిన్నప్పుడు ఇచ్చినటువంటి టీకాల ప్రభావం చెప్తున్నారు. అయితే ఆ టీకాల విషయంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం జరిగింది. దానికి ఏం చేయాలన్న దాని మీద కూడా ఒక చర్చ జరగాలి. కోట్ల మంది పిల్లలు భారతదేశంలో కరోనా కాలంలో పుట్టిన పిల్లలకు అందాల్సిన టీకాల విషయంలో ఏం జరుగుతున్నది ఒకటైతే, మూడవది వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన అడ్మిషన్స్లో సుప్రీంకోర్టు నిర్ణయానికి, తీర్పుకి విరుద్ధంగా జియో నెంబర్ 43 ఏదైతే సుప్రీంకోర్టు రద్దు చేసిందో ఆ తీర్పుని పరిగణలోకి తీసుకోకుండా తెలుగు రాష్ట్రాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నిజంగా మెరిటోరియస్ రిజర్వేషన్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది. ఆ కారణంగా అన్నది ఒక ప్రతి సంవత్సరం అది వివాదాస్పదం అవుతుంది. ఈసారి కూడా అడ్మిషన్స్కి ఇది ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటారన్న దాని మీద కూడా చర్చిద్దాం. చర్చలో మనతో పాటు అద్దేపల్లి శ్రీధర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుంచి గూగుల్ జియోలో అందుబాటులో ఉన్నారు. మనతో విజయవాడ స్టూడియో నుంచి డాక్టర్ గంగాధర్ గారు, ఆంధ్రప్రదేశ్ పిసిసి ఉపాధ్యక్షులు ఉన్నారు. అలాగే గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. ముందుగా గంగాధర్ గారు ఏం చెప్తారు? ఇవాళ మన చర్చలో భారతీయ జనతా పార్టీ నాయకులు లేరు, కానీ నేను ఒక 2 అంశాలు. మొట్టమొదటిది, దేశం అంతా ఇవాళ ఈ రైళ్లు బయలుదేరినాయి. శ్రామిక రైళ్లు 200 నుంచి దాదాపు 2500కి పెంచారు. ఒక హైదరాబాద్ నుంచే 50-60 వేల మంది ఒక్కరోజు వెళ్తూ ఉన్నారు. బహుశా విజయవాడ నుంచి కావచ్చు, నగరాలన్నింటి నుంచి కూడా అదే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళు. స్టేషన్ బయట మండు టెండలో రైళ్లు పెట్టారు. స్క్రీనింగ్ జరగాలి, వేల మంది ఒకేసారి స్టేషన్లకు వచ్చారు. అక్కడ గంటల తరబడి బయట, ఆ తర్వాత రైళ్లలో ఇల్లినోళ్ళు కూర్చోడానికి కూడా రైలు మండిపోతున్నటువంటి పరిస్థితి. అసలు నిన్న మొన్నటి ఎండలు ఎలా ఉన్నాయి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది డాక్టర్ గారు? క్విక్గా మనం దాని మీద ఒక కనీసం ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇద్దామని. అంతకంటే శ్రీనివాస్ గారు, ఈ దేశంలో ప్రజల ప్రాణాలకి విలువే లేదు. ముఖ్యంగా సామాన్యుల ప్రాణాలకి విలువే లేదు. వాళ్ళు అసలు మనుషుల్లాగా కూడా గుర్తించబట్టలేదు, ట్రీట్ చేయబట్టలేదు. ఈ దేశంలో ఉన్న పాలకులకి సామాన్య ప్రజానీకం అసలు మనుషులే కాదు. వాళ్ళు ఓట్లు వేసినప్పుడే వాళ్ళు ఓటర్లు, తర్వాత అసలు మనుషుల కింద కూడా ట్రీట్ చేయట్లేదు. ముందు అసలు వలస కార్మికులు ఎంతమంది ఉన్నారనే అంచనా కూడా లేదు ఈ ప్రభుత్వాలకి. ఉన్నా కూడా వాళ్ళ గురించిన పట్టింపు లేదు. ఒకసారి 14.9 కోట్లు అన్నారు, ఒకసారి 10 కోట్లు అన్నారు, మొన్న ఈ మధ్య 8 కోట్లు అని సీతారామన్ గారు చెప్పారు. వాళ్ళని స్వస్థలాలకి సేఫ్గా పంపించడం కానీ, లేకపోతే ఉన్న చోట సౌకర్యాలు ఏర్పాటు చేయడం గురించి కానీ ఈ ప్రభుత్వానికి ఎటువంటి ప్రణాళిక లేదు. కేవలం 4 గంటల వ్యవధిలో లాక్డౌన్, దాదాపు 2 నెలల పాటు లాక్డౌన్, 4 గంటల వ్యవధిలో, అది కూడా అర్ధరాత్రి పూట 4 గంటల టైం ఇచ్చి లాక్డౌన్ చేసిన దేశం ఈ ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు. ఒక్కటంటే ఒక్కటి లేదు. కొంతమంది వారం ఇచ్చారు, కొంతమంది 5 రోజులు ఇచ్చారు, కొంతమంది 4 రోజులు ఇచ్చారు. ఆ టైం ఇచ్చి చేసినారు. సో ఆ తర్వాత ఫస్ట్ లాక్డౌన్ తర్వాత అయినా వాళ్ళ బాధలు, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యను గుర్తించిన పాపాను పోల ఫస్ట్ లాక్డౌన్ తర్వాత. సెకండ్ లాక్డౌన్ తర్వాత చేయలేదు. థర్డ్ లాక్డౌన్ తర్వాత మేము రైళ్లు వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం అంటూ మొదలెట్టారు. అది కూడా మీరే డబ్బులు పెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ కాదు, మేము పెడతాం, కావాలంటే మేము ఇస్తాము, రైళ్లకు కానీ బస్సులకు కానీ వాళ్ళ ఛార్జీలు మేము పెట్టుకుంటాం. గంగాధర్ గారు, జాతీయ స్థాయిలో పీఎం కేర్కి బోల్డెన్ నిధులు వచ్చినాయి, రాష్ట్రాల్లో సీఎం కేర్లకు బోల్డెన్ 100 కోట్లు 1000 కోట్ల నిధులు వచ్చినాయి, రైల్వే శాఖ దగ్గర బోల్డెన్ డబ్బులు ఉన్నాయి. అరే, రైల్వే స్టేషన్లో 4-5 గంటలు పడుతుంది థర్మల్ స్క్రీనింగు, స్టేషన్ బయట 4 షామ్యానాలన్నా తగలేద్దామన్న ఆలోచన కూడా అసలు, అంటే అధికారులు కూడా అంటే తోలుబంధం అయిపోయారు అనుకోవాలా, లేకపోతే ప్రాణాలు పోతే కానీ మనకి ఆ చురుకు తగలదా? ఎలా చూడాలి గంగాధర్ గారు? కొన్ని గంటల పాటు స్టేషన్ బయట
రైల్వే శాఖ స్వయంగా 151 కోట్లు ఇచ్చింది శ్రీనివాస్ గారు. 151 కోట్లు పిఎం కేర్స్ ఫండ్ కి ఇచ్చింది, విరాళం ఇచ్చారు. పిఎం కేర్స్ ఫండ్ ఏం చేస్తున్నారో తెలియదు. ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం, దేని ఖర్చు పెట్టాం అనే లెక్క కూడా లేదు. ఇంకోటి ఏంటంటే మన రైల్వేస్ ప్రపంచంలోనే అతిపెద్దది. రోజుకి 2.5 కోట్ల మందిని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రైల్వేస్. దాన్ని పూర్తిగా పక్కన పడేసి కనీసం వలస కార్మికుల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి చేర్చడానికి, ఫ్రీగా చేర్చడానికి, వాళ్ళని మనుషుల్లాగా ట్రీట్ చేసి చేర్చడానికి కూడా రైల్వే శాఖ ముందుకు రాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా శ్రామిక రైలు పేరుతో వేశారు, కానీ వాళ్ళ అవస్థల వర్ణాతీతం. అసలు ఇన్సెన్సిటివ్ అయిపోయామా అసలు మనం? ఆర్ వి డెడ్ మోరల్లీ? నేను అదే అంటాను, మీరు సున్నితంగా ఇన్సెన్సిటివ్ అయిపోయారని నేను తోలుమోసం వచ్చిందా మన సొసైటీకి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఉంటే కూడా ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తున్నటువంటి మీడియా లేదు. మీలాంటి వాళ్ళు ఒకటి ఎరా ఎక్కడన్నా ఒకరు ఇద్దరు ఎవరన్నా ప్రశ్నించేవాళ్ళు, లేకపోతే ఇట్లాంటి చర్చల సందర్భంగా ప్రస్తావించేవాళ్ళు ఉన్నారు. కానీ మీడియా మొత్తం కూడా దాదాపు మెజారిటీ ఆఫ్ ది 99% ఆఫ్ ది మీడియా సైలెంట్గా ఉంది. పైగా ఎంత బ్రహ్మాండంగా లాక్డౌన్ అమలు జరిపారు, ఇంత బ్రహ్మాండంగా అమలు జరపబట్టి కదా అసలు మన దేశం ఇలా బాగా ఇంత బాగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా అందరూ పొగుడుతున్నారని చెప్పి మాట్లాడుతుంది మీడియా. ఇవాళ నేను వాళ్ళకి మీరు చెప్పినటువంటి ఆ స్క్రీనింగ్ అవన్నీ తీసి పక్కన పెట్టండి. వాళ్ళకి ఇస్తున్న ఫుడ్ నిన్న చూపించారు వాళ్ళు. 2 బ్లడ్ సైజులు, ఒక పచ్చిమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ 2 బ్లడ్ సైజులు అండి వాళ్ళకి ఇచ్చింది, ఫుడ్ ఇచ్చింది. రైట్ అండి. ఇది ప్రభుత్వాలు ఇన్సెన్సిటివ్. అధికారంలో ఉన్న పాలకులు రోజుకొక కొత్త డ్రెస్ వేసుకుని కనిపిస్తారు, కానీ వాళ్ళకి మనుషులంటే పట్టలేదు. డిజైనర్ టవల్స్ వేసుకొని కనిపిస్తారు. వాళ్ళకి మనుషులంటే గౌరవం లేదు, వాళ్ళంటే పట్టదు. కానీ మీడియా అండ్ జ్యుడిషియరీ లెట్ డౌన్ చేసినాయి. శ్రీనివాస్ గారు, ప్రజాస్వామ్యంలో 4 స్తంభాల్లో 2 స్తంభాలు పూర్తిగా ఇన్సెన్సిటివ్, ఇన్హ్యూమన్. మిగిలిన 2 స్తంభాలు వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని కానీ, వాళ్ళు చేయని దాని కమిషన్స్ కానీ, ఒమిషన్స్ కానీ పాయింట్అవుట్ చేయాలి. రైట్ సార్. కొంచెం అంటే ఈ ఇష్యూ మనం సింపుల్ గా తీసుకుందాం, మిగతా అంశాల్లోకి వెళ్దాం. జ్యుడిషియరీ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా జ్యుడిషియరీ వాళ్ళకి శాలరీస్ ఇవ్వమని సుప్రీంకోర్టుని చెప్పమంటే వాళ్ళకి అన్నం పెట్టాం కదా శాలరీస్ ఎందుకన్నారు. నిన్న కాక మొన్న వాళ్ళు నడిచిపోతున్నారు, వాళ్ళ గురించి పట్టించుకోండి అని ప్రభుత్వాలకు చెప్పండి అని అంటే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టుని అది మేము చేయలేమన్నారు. ఓకే గంగాధర్ గారు, మనం దాని మీద మనం ఎంతైనా మాట్లాడొచ్చు. కనీసం ఇప్పటికైనా స్పందించాలి అన్నదే మనం తీసుకుందాం. రామకృష్ణ గారు, వాళ్ళు ఒక బాటిల్లో నీళ్లు తెచ్చుకుంటే ఆ నీళ్లు కూడా పావు గంటలు వేడెక్కిపోయే పరిస్థితి ఉంది బయట, మనం చూస్తూ ఉన్నాం. రామకృష్ణ గారు, అసలు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా ఎండలు ఎట్లా ఉన్నాయి? నాకు ఆంధ్రాలో విజయవాడ నుంచి ఎన్ని రైళ్లు బయలుదేరినో తెలియదు, కానీ దేశవ్యాప్తంగా సిచ్యువేషన్ అయితే అది. శ్రామిక రైళ్లు 10 రెట్లు పెంచారు కొత్తగా, సంతోషం, పెంచాలని కోరుకుంటున్నాం. కానీ స్టేషన్ బయట 4 షామినా లేకుండా నీళ్లు ఏర్పాటు చేయకపోతే 4-5 గంటలు పిల్లలతో కుటుంబంతో అసలు ఎలా ఉంటారు? ఏం జరుగుతుంది రామకృష్ణ గారు? నమస్కారం శ్రీనివాస్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్న వారందరికీ ముందుగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు ఈద్ ముబారక్, అందరికీ కూడా శాంతికి, సౌభ్రతానికి, సహనానికి ప్రత్యేకగా వారు చేసినటువంటి 30 రోజుల ఉపవాస దీక్ష పూర్తయి ఈరోజు పండుగ జరుపుకుంటున్న సందర్భంగా ఒక సహనంతో ఈరోజు, ఎందుకంటే రంజాన్ పండుగ బహిరంగంగా చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది, ఎంతో సహనంతో, ఆత్మీయ భావంతో ఇది మనందరినీ కూడా కలిసిపోయేది. మీ ద్వారా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీనివాస్ గారు నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా. ఎందుకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది అంటున్నానంటే, లాక్డౌన్ పెట్టిన తర్వాత 5వ రోజు 6వ రోజు ఒక సందర్భంలో నేను ఇక్కడ ఈ ప్రాంతంలో కొంతమందికి భోజనం లేదు అని అంటే నేను వెళ్ళాను. నేను వెళ్తే వాళ్ళకి భోజనం ఉంది అంటే భోజనం లేకపోవటం కాదు, అధికారులు భోజనాన్ని సప్లై చేస్తున్నారు. అయితే వాళ్ళకి రైస్ సప్లై చేయడంతో వాళ్ళకి కావాల్సింది రోటీస్ అయ్యి, వాళ్ళంతా ఒరిస్సా, బీహార్ వాళ్ళు అనమాట నేను వెళ్ళింది. అంతేకాకుండా ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ లో సుమారుగా ఒక 40 నుంచి 50 మంది దాకా ఉన్నారు. అరే నేను కింద నుంచి చూసి ఎలా ఉంటున్నారంటే, అంటే వాళ్ళ షిఫ్ట్ సిస్టమ్లో వెళ్తా ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది అనిపించలేదు. అంటే ఇది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను సార్. ముందు ఈ రవాణాలు ఇవి తర్వాత వచ్చినాయి ఇవన్నీ. వీళ్ళు ఎట్లా అంటే వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి 3 షిఫ్ట్స్ 2 షిఫ్ట్స్ లోనో అట్లా సర్దుకుంటా ఉన్నారు. కానీ కలిసి ఉండాలనేటప్పటికి అందులో సమ్మర్ అయిపోయింది, అప్పటికే సమ్మర్ వచ్చేసింది ప్రత్యేకంగా విజయవాడ లాంటి ప్రదేశంలో.
ఇక కలిసి ఉండటం అనేది చాలా ఇబ్బంది. ప్లస్ ఏదో ఆ రోజుకి సార్ మనం ఏదో ఆటనో ఏదో చేసాం అనుకోండి, అది వేరే సంగతి. అంటే ఇక్కడ నేను గమనించి నేను అప్పటికి రాలేదు సార్ టీవీ డిబేట్స్కి. సరే ఈ కోవిడ్ వీటి వల్ల ఎందుకు లేని రావట్లేదు. 6వ రోజు 7వ రోజు నేను వచ్చి ఫస్ట్ ఎత్తింది ఆ రోజు వేరే ఇష్యూ కూడా అయితే ఈ ఇష్యూని చర్చించడం జరిగింది శ్రీనివాస్ గారు. ఈ ఇష్యూని నేను ప్రతి టీవీ డిబేట్లోనూ ఈ నిమిషం వరకు సందర్భం కాకపోయినా ఇంకో విషయం మీద మాట్లాడినా, అంటే మొన్న ఒక 4-3 రోజుల క్రితం వరకు ఇదే విషయాన్ని నేను ప్రతిరోజు మాట్లాడేవాడిని. ఎందుకంటే నేను అది కూడా చెప్పాను, ఇది రాజకీయాలకు సంబంధం కాదు. ఓట్లు సీట్లు ఎవరికి వస్తూ ఉంటాయి, అది ప్రజాస్వామ్యంలో చివరి రోజు వరకు ఎవరికి వస్తాయి, ఏం పోద్దో అది వేరే సంగతి. అసలు వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు చూస్తే ఇందాక వారు చెప్పినట్టు గంగాధర్ గారి మాటలో మనం హ్యూమన్స్ కాదనుకుంటారు, మనకి హ్యూమానిటీ లేదనుకుంటారు, మానవత్వం లేదా, వీళ్ళు మనుషులైనా పక్కన ఉన్న వాళ్ళు అని అనుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఇవాళ వాళ్ళకి చేయాల్సింది ప్రభుత్వాలే. మనం ఎవరో వ్యక్తిగతంగా చేస్తే మీరు నేను ప్యానల్లో ఉన్నవారు నలుగురు చేయగలిగితే ఏదో చాలా స్వల్పమైనటువంటిది. ఎందుకంటే అది కోట్ల మందికి. రెండోది కోవిడ్ లాంటి సమస్య ఉన్నప్పుడు మనం ఇచ్చేది వాళ్ళకి ఇబ్బంది అయింది అనుకోండి. ఇప్పుడు నాకు తెలుసో తెలవకో నాకు ఏదైనా కోవిడ్ ఉండి నేను అది ఇచ్చాను అనుకోండి, నేను పాజిటివ్ పేషెంట్ అయితే నేను సాయం చేసిన 100 మందో 200 మందో వాళ్ళందరూ ఇబ్బందుల్లో పడతారు. ఇటువంటి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్న సందర్భంగా పదే చెప్తున్నప్పటికీ కూడా నాకైతే ఎందుకు స్పందించలేదో ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. నేను ఆ విషయం చెప్పడానికి ఏమాత్రం సంకోచించటం లేదు. ఎందుకంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది మీ ఇందాక గంగాధర్ గారు చెప్పినట్టు ఎక్కడో మీలాగా కొంతమంది సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఈ అంశం మీద 1-2 సార్లు చర్చ పెట్టినారు. కానీ మిగిలినటువంటి ఏదో 3-4 రోజులు 5 రోజులు ఏదో మాట్లాడేశారు, దాన్ని అక్కడతో వదిలేదు. అది ఇప్పుడు ఇవాళకి కూడా ఎందుకు సెట్ అవ్వట్లేదు, ఎందుకు సెట్ చేయట్లేదు? అది మొత్తంలో కూడా లేదు రామకృష్ణ గారు. మొత్తం అసలు ఫెయిల్యూర్ ఎక్కడుంది? ఇందా గంగాధర్ గారు చెప్పిన అంశాలన్నీ వదిలేద్దాం. అరే ఇప్పుడు మీరు రైళ్లు పెడుతున్నారు, రైళ్లలో తీసుకెళ్లేదానికి 4 గంటలు బయట నిలబెట్టాలి, 2 షామియానాలు వేస్తే కనీసం నీడ పట్టుకుంటారు, లేదు తెల్లారుజామున ఎప్పుడో పెడదాం రైళ్లు, రాత్రిపూట పెడదాం, అసలు ఆలోచన లేదండి. దాని విషయం మాట్లాడుతున్నాం మనం. కొంచెం మనకి టైం కన్స్టెంట్ ఉంది రామకృష్ణ గారు, కైండ్లీ. ఎస్ శ్రీధర్ గారు, నేను ఇందాక చెప్పినట్టు టైమింగ్ మార్చుకోవచ్చు, రాత్రిపూట పెట్టవచ్చు రైళ్లు, లేదు బయట షామియానాలు వేయచ్చు. 45 degrees టెంపరేచర్ ఉంది శ్రీధర్ గారు. నిజంగా అసలు ఏం జరుగుతుంది ఎక్కడైనా మీరు? ఎస్పెషల్లీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్ అనే ప్రెడిక్షన్ కూడా ఇవ్వడం జరిగింది వారం రోజులని. పర్సనల్గా మనందరం కూడా బయటకు వెళ్ళినప్పుడు మనం ఫీల్ అవుతున్నాం అక్కడ అంత. అంటే మార్నింగ్ 6 o'clock 7 o'clock హీట్ ఎక్కువ అయిపోతున్నది. ప్రధానంగా రైల్వే స్టేషన్లో ఉన్న రైల్వే స్టేషన్ మాస్టర్ ఆ ప్రెరగేటివ్ తీసుకోవచ్చు, వాళ్ళకి వెసులుబాట్లు కూడా ఉన్నాయి. అండ్ సౌత్ రైల్వే జనరల్ మేనేజర్ GM మెయిన్ పర్సన్ కూడా హైదరాబాద్లోనే ఉంటారు, సౌత్ రైల్వే. బట్ విశాఖపట్నం వరకు ఆ ఏరియాకి ఆయన ఉంటారు. అంటే వీరందరికీ తెలియదా అంటే వారి ఇంట్లోంచి బయటకు వస్తే ఎండ ఉన్నదని తెలిసినప్పుడు మనం ప్రోటోకాల్స్ మార్చాం. ఇదివరకు రైల్వే స్టేషన్స్ అంత లోపలికి వెళ్ళిపోవాలి, వెసులుబాటు ఎందుకు ఉండేది, అన్ని ప్లాట్ఫామ్లు ఎందుకు ఉండేవి అంటే ప్రజలు ఆ ప్లాట్ఫామ్ మీద ఉండేవారు, వెయిటింగ్ రూమ్లో ఉండేవారు, టాయిలెట్లు యూస్. ఇప్పుడు ప్రోటోకాల్స్ మార్చేసినప్పుడు దాని తగ్గట్టుగా రియాక్షన్ ఉండాలి కదా. అంటే రోడ్డు మీద నుంచోబెట్టి లైన్లో నుంచోబెట్టి థర్మల్ స్క్రీనింగ్ అంట. మీరు అంటున్నారు 4 గంటలు 3 గంటలు టాయిలెట్ ఫెసిలిటీ ఉండదు, మంచినీళ్ళు తాగడానికి ఉండదు. ఇలాంటి అతి సామాన్యులు ఈరోజు భారతదేశంలో రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా అతి సామాన్యులు. సో కార్ల మీద, విమానాల మీద, బస్సుల మీద వచ్చిన వాళ్ళు కాదు, అందరూ నడిచి వచ్చేవాళ్ళు. అండ్ రైల్వే స్టేషన్లో బయట గేట్ దగ్గర ఆఫ్ చేసేస్తున్నారు. సో వెహికల్స్ కూడా లోపలికి రానివ్వట్లేదు. ఏదైనా కొంచెం వయసులో పెద్దవాళ్ళు ఏదైనా లగేజ్ ఎక్కువ ఉంటే లోపలికి ఎలా చేస్తారు, లేకపోతే రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ దగ్గర ఆఫ్ చేసేస్తున్నారు. సో ఆఫ్ చేయడం వల్ల మొత్తం పార్కింగ్ ఏరియా అంతా కూడా వెసులుబాటు ఉన్నారు. మొత్తం మనుషులే మీరు చూస్తే మొత్తం టెంట్లు వేయచ్చు, అంటే మొత్తం టెంట్లు వేయచ్చు, మొత్తం మన డెజర్ట్ కూలర్స్ అంటారు, కూలర్స్ పెట్టచ్చు. ఈ పెద్ద ఖర్చుతో కూడింది కాదు ఇది కూడా. ఎదురుకుండా అంటే కొన్నిసార్లు గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ఏంటంటే గబుకు నేను ఏదైనా ఖర్చు పెడితే వాళ్ళకున్న డిస్క్రిషనరీ ఫండ్స్ నుంచి ఖర్చు పెడితే రేపు అకౌంటబిలిటీ ఉంటుంది, రేపు ఆడిట్ ఇబ్బంది ఉంటుంది. ఇవంతా కూడా విజువల్గా కనపడేవి, ఫోటోలు తీసి 4 పెట్టుకుని అకౌంట్ ఫర్ చేసుకోవచ్చు, పైన ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవచ్చు. ఈ విధంగా చేయట్లేదు రైల్వే స్టేషన్ మాస్టర్స్. ఆ పైన ఉన్న ఎవరైతే మానిటరింగ్ చేస్తున్నారో ట్రైన్స్ మానిటరింగ్ చేస్తున్నారు, కానీ శానిటేషన్ రైల్వే ప్లాట్ఫామ్ మీద శానిటేషన్ మానిటరింగ్ చేస్తున్నారు, ప్లాట్ఫామ్ బయట అంటే రైల్వే స్టేషన్ బయట మానిటర్ చేయట్లేదు ఈ పెద్ద ఆఫీసర్స్ అందరూ. సో మీరు లేవనెత్తిన అంశాలు ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్లు, రైల్వే స్టేషన్ మాస్టర్ కాకుండా ఈ పెద్ద ఆఫీసర్స్ బాధ్యత, GM లెవెల్లో ఉన్న బాధ్యత మీరు లేవనెత్తిన అంశాలు. ఎందుకంటే రైల్వే స్టేషన్ బయట ఎవరికైనా ఆఫీసర్ డ్యూటీస్ అన్ని కూడా అంటే రైల్వే స్టేషన్ లోపల ఉంటాయి, ట్రైన్లో ఉంటుంది, లేకపోతే ఆ సిగ్నలింగ్ సెంటర్ దగ్గర ఉంటుంది, ఇంతే ఉంటుంది. బట్ డ్యూటీ ఇప్పుడు మేజర్గా చేయవలసిందంటే రైల్వే స్టేషన్ బయట, లేదంటే మన ప్లాట్ఫామ్ ఎక్కక ముందర ఈ స్క్రీనింగ్ అంతా చేస్తాం ఖచ్చితంగా. ఇది మీరు లేవనెత్తిన ఇది ఒకటే కాదండి, ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గర ఒక చిన్న టెంట్ వేసి వదిలిపెడుతున్నారు. ఎందుకంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాలు, భారతదేశం కూడా మన 1500 1000 కోసం వాళ్ళందరూ లైన్లో నుంచి ఉంటున్నారు.
సో ఆ లైన్ నిజంగా అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, కొంత ఇబ్బందిగా దగ్గరగా ఉన్నా కూడా మెయింటైన్ చేస్తున్నారు, లైన్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే బ్యాంకింగ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు లోపలికి ఎక్కువ 20-30 మంది కంటే మీకు రానివ్వట్లేదు. సో అక్కడ కంట్రోల్ చేసుకుంటున్నారు. బయట రోడ్డు మీద మటుకు చాంతాడని లైన్స్ ఉన్నాయి. సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ, పబ్లిక్ వ్యవస్థల్లో కానీ, లేకపోతే ఈవెన్ షాపింగ్ సెంటర్ మన ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ ఏదైతే ఆ క్యూ మార్ట్లు, డి మార్ట్లు, ఈ మార్ట్ల దగ్గర బయట కానీ, రతన్ దీపుల బయట కానీ, ఇలాగ ఉభయ తెలుగు రాష్ట్రాలు, భారతదేశం ప్రధానంగా చేయవలసిన బాధ్యత ఆ సంస్థలు ఎవరైతే కస్టమర్స్ మహాత్మా గాంధీ గారు అనేది కింగ్ అని గాడ్ అన్నారో ఆ విధంగా వీళ్ళందరూ కస్టమర్స్. మీరు ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఉన్నారు సార్ గారు, కనీసం విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి చోట్ల బహుశా ఇవాళ మీ అందరి తరపున అప్పీల్ చేద్దాం కేంద్ర ప్రభుత్వానికి, రైల్వేస్కి. మీకు ఒక విషయం ఓపెన్గా చెప్తున్నారు. మీరు ఈ చర్చ పెట్టినప్పుడు ఇది నిన్న నేను చూసిన వెంటనే నేను ఇమీడియట్గా మెసేజ్ పంపించాను కన్సర్న్ ఆఫీసర్, ఎవరైతే మనకి నోడల్ ఆఫీసర్ ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకి పంపించడం జరిగింది. సార్ హీట్ వేవ్ ఉన్నదని చెప్పి ఒక డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. ఒక పక్క ట్రైన్లు పెంచుతున్నాం. ప్రధానంగా ఏమన్నారు, మొదట ఏమన్నారు, వలస కార్మికులు, వలస కూలీలందరికీ బస్సుల్లో తీసుకుని వెళ్ళన్నారు. అప్పుడే నాకు నిజంగా నవ్వొచ్చింది. రెండోది ఏంటంటే వలస కార్మికుల్లో ఒక ఫ్యామిలీలో ఒక మెంబరే అంట. అదేంటిది, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఉంటే ఒక్కనే పంపిస్తానంటే ఎలా కుదురుతారు? కేంద్ర ప్రభుత్వం నిర్వచనం ఈ రెండు క్రైటీరియా నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. సార్ లక్కీలీ ట్రైన్లు మొదలు పెట్టారు. ట్రైన్లు కూడా మొదట 150 పంపిస్తాం అంటే ఏంటి, మనకి జనాభా ఎంత ఉన్నారు, ఈ 150 ఎక్కడ సరిపోతాయి? కనీసం మనం ఈ టెంట్లను వేయాలని కోరుకుందాం. మీకు తెలుసో లేదా, నిన్న ఆ ఇష్యూ మీద చేయడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా మీరు ఏదైతే చర్చ ఉందో దానికి కూడా కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది, రివైజ్డ్ షెడ్యూల్ ఫర్ ఇమ్యునైజేషన్. ఓకే, దాని మీద వద్దాం. డాక్టర్ ఆల వెంకటేశ్వర గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఆల వెంకటేశ్వర గారు నమస్కారం. డాక్టర్ గారు, మీరు వైద్య నిపుణులు, మామూలుగా పుట్టిన పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి రకరకాల టీకాలు ఇస్తూ ఉంటాం, మనకు తెలుసు. ఇవాళ బీసీజీ కావచ్చు, మసూచి రాకుండా, డిపిటీ అని, ఇక రకరకాలు చాలా ఉన్నాయి. దాదాపు 15-20 ఉండుంటాయి నాకు తెలిసి. ఇంకా కాస్ట్లీ చాలా ఉన్నాయి. కనీసం ఫ్రీగా ఇచ్చాయి, ప్రభుత్వాలు ఫ్రీగా ఇచ్చాయి. ఇలాంటివి ఇప్పుడు ఈ దాదాపు మనకి మొదలై 3-4 నెలలు అవుతా ఉంది. దాదాపు 2 నెలలు కంప్లీట్గా లాక్డౌన్లో ఉన్నాం. అసలు ఈ పిల్లలకి ఈ వ్యాక్సిన్లు ఇచ్చారా? ఎందుకంటే ఎక్కువ డెలివరీలు గవర్నమెంట్లో జరగవు, ప్రైవేట్లోనే జరుగుతూ ఉంటాయి. అసలు ప్రైవేట్ హాస్పిటల్ మూతపడి ఉన్నాయి. వాళ్ళు తీయమంటున్నారో, వాళ్ళు తీయొద్దంటున్నారో, మీరు తీయట్లేదో అర్థం కానటువంటి పరిస్థితి. ఏంటి సార్ అసలు? అంటే ఈ పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వరా, లేకపోతే ఏమవుద్ది? రేపు పొద్దున వాళ్ళకి పోలియోలో మరొకటి వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఏంటి దీని పరిస్థితి? అదే యాక్చువల్గా సార్, ఈ ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదు సార్. ఓకే, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క అది ఓపెన్ చేయాలా లేకపోతే క్లోజ్ చేయాలా అనే దాంట్లో స్పష్టత లేకుండా పోయిందనమాట. కొద్ది రోజులేమో అసలు ఓపెన్ చేయొద్దు, ఓపీలు కూడా చూడొద్దు అని చెప్పారు. కొద్ది రోజులు చేయమంటున్నారు, మళ్ళీ మూసేయమంటున్నారు. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఎమర్జెన్సీ కేసులో చూడమంటున్నారు. ఎమర్జెన్సీ అనేది అతను ఒక పేషెంట్ ఒక పిల్లవాడిని హాస్పిటల్ తీసుకొస్తేనే అది ఎమర్జెన్సీ కాదు అనేది తెలుస్తుంది తప్ప వాళ్ళ పేరెంట్స్కి అది ఎమర్జెన్సీ అనేది తెలియదు. ఒక పిల్లవాడికి మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, అది డిహైడ్రేషన్ లోకి వెళ్ళి అది ప్రాణం కూడా కోల్పోవచ్చు. అట్లానే ఫీవర్ ఎక్కువ వచ్చేసి అది ఫిట్స్ రావచ్చు. కాబట్టి అది ఎమర్జెన్సీ కాదని డాక్టర్ డిసైడ్ చేయాలి, కానీ ఏదో పోలీసులో రాజకీయ నాయకులు డిసైడ్ చేసేది కాదండి. కాబట్టి ఆ హాస్పిటల్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి పేషెంట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకొని చూడాల్సినటువంటిది కరోనా కాబట్టి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకొని చూడాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఈరోజు అలా చాలా దాదాపు 90% హాస్పిటల్స్ కంప్లీట్ క్లోజ్ చేసి ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్. దానివల్ల అనేక మంది పిల్లలు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానీ అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కనీసం చాలా మంది గర్భిణీ స్త్రీలు అయితే రోడ్ల మీద ప్రసవం అవడం జరుగుతుంది. పిల్లలు అయితే వాళ్ళ పిల్లల్ని హాస్పిటల్ తీసుకురాకుండా ఫీవర్ ఎక్కువైపోయి అది ఫిట్స్ వచ్చి ఆ ప్రాణాపాయమైన పరిస్థితిలోకి వెళ్తడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ రవాణా సదుపాయాలు లేవు, ఎన్ని ప్రాబ్లమ్స్ తోటి హాస్పిటల్స్ కి అసలు తీయాలా లేదనేది ఒక స్పష్టమైనటువంటి విధానం లేకుండా పోయిందనమాట. అట్లానే వ్యాక్సిన్స్ కూడా ఎప్పుడైతే హాస్పిటల్స్ తీరో మరి వ్యాక్సిన్స్ వేయడం కూడా కష్టమైపోతుంది. దాని రెగ్యులర్ షెడ్యూల్ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకంటే మీకు ఇవాళ బేబీ పుట్టగానే డాక్టర్ గారు మీకు తెలుసు ఒక క్యాలెండర్ లాగా ఇస్తాను, ఇదిగో ఈ 5వ రోజు ఈ వ్యాక్సిన్, 7వ రోజు ఈ వ్యాక్సిన్, లేదా నెలవగాని ఇదని చెప్పి. ఇప్పుడు ఆ క్యాలెండర్ మరి ఫాలో అవుతున్నారా లేదా? కోట్ల మంది పిల్లలు భారతదేశంలో కూడా పుట్టుంటారు, ఏం జరుగుతుంది? కాబట్టి వాళ్ళకి అదే సరి అయినటువంటి టైంలో సరి అయినటువంటి వ్యాక్సిన్ ఇవ్వటం కూడా అది సరైన ఇమ్యూనిటీ కూడా రాదే. అది హెపటైటిస్ బి కానివ్వండి, బీసీజీ కానివ్వండి, ఇవన్నీ కూడా పుట్టిన వెంటనే వేస్తుంటాం.
కాబట్టి ఇవాళ ఈ హాస్పిటల్స్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల వాళ్ళకి ఇమ్యునైజేషన్ కూడా సక్రమంగా అందకపోవటం, రేపు ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉందండి. కానీ గవర్నమెంట్ చెప్పడం హాస్పిటల్ మేము సరే ముందైతే క్లోజ్ చేయమన్నారు, దానికి పరిష్కారం ఏంటో తెలియదు. బట్ ఇప్పుడు ప్రభుత్వాలు చెప్పడం ఏంటంటే మేము తీయమంటున్నాం, వాళ్ళు తీయాలంటున్నారు, మీరేమో తీయనివ్వట్లేదు అంటున్నారు. ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి వెంకటేశ్వర గారు? లేదు సార్, ఇప్పటికే 3-4 సార్లు గవర్నమెంట్ ఒపీనియన్ ఇచ్చింది సార్. గవర్నమెంట్ ఒకసారి తీయమంటుంది, మళ్ళీ వితిన్ 1 వీక్ లో మళ్ళీ క్లోజ్ చేయమంటుంది, తీస్తే యాక్షన్ కూడా తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఓకే ఓకే, హాస్పిటల్ తీస్తే చర్యలు తీసుకుంటాం, సీల్ చేస్తామని కూడా హెచ్చరించారు డాక్టర్లని. ఓకే, చెప్పండి ఒకసారి శ్రీధర్ గారు మాట్లాడుతున్నారు. మరోలా అనుకోకపోతే ఆంధ్ర రాష్ట్రం వరకు నేను మాట్లాడతాను. లాక్డౌన్ 1.0, 2.0, 3.0 వరకు తీయద్దు అన్నారు. లాక్డౌన్ 4.0 ఏదైతే ఈ 15 రోజులు కంప్లీట్ గా అన్ని హాస్పిటల్స్ తీసుకోవచ్చు. ఏ హాస్పిటల్స్ అయితే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు, ఏ హాస్పిటల్ అయితే లోపలికి వెళ్ళే పేషెంట్ థర్మల్ స్కానింగ్ చేయట్లేదో, లోపలికి వెళ్ళే పేషెంట్కి ఏవైతే కోవిడ్ ఆర్టీజీ PCR చేయట్లేదో వారి మీద కేసులు పెట్టారు తప్ప మీరు అనుకున్న విధంగా కాదు. బయట టెంట్లు వేయమన్నారు, బయట కూలర్ పెట్టమన్నారు. ఇది గైడ్ లైన్స్ లో ఉన్నాయి. మీకు ఏమి ఇబ్బంది లేదు. ఆంధ్ర రాష్ట్రం వరకు జవహర్ రెడ్డి గారు ఉన్నారు, పివి రమేష్ గారు ఉన్నారు, కన్సర్న్ వాళ్ళ డొమైన్ నాలెడ్జ్ కూడా ఉన్న IAS ఆఫీసర్స్. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ 3 సార్లు మూసేయమన్నారు. లాక్డౌన్ 1.0, 2.0 దానిలో సమస్య మనం ఒక్కలాగా దేశంతో అదే జరిగింది పొరపాటు. నా పాయింట్ ఏంటంటే ఎమర్జెన్సీ అంటే ఎలా అయితే ఎమర్జెన్సీ కొన్ని చెప్పారు, సరే డాక్టర్ గారు చెప్పారు ఎమర్జెన్సీ, పేషెంట్ ఫీల్ అయితే కాదు డాక్టర్ ఫీల్ అవుతుంది, ఒక పాయింట్. రెండోది వ్యాక్సినేషన్ది మరి మిస్ అయిపోయిందా ప్రభుత్వాల దృష్టిలో? అసలు నిజంగా దీన్ని వెయ్యాలి కదా పుట్టిన పిల్లలకి అన్నది ఎక్కడ మనకి స్ఫురణకి రాలేదనుకుంటా. లేదు, ఇది ప్రధానంగా మేజర్గా ఏమైందంటే మనకు అందరికీ తెలిసిన షెడ్యూలే ఇది. అందరికీ ఇప్పుడు జనరల్ ఇది షెడ్యూల్ భారతదేశంలో మనం ఫాలో అయ్యే షెడ్యూల్. ఈ విధంగా ప్రతి పుట్టిన బిడ్డకి గవర్నమెంట్ హాస్పిటల్ అండి, ప్రైవేట్ హాస్పిటల్ ఇస్తారు. ప్రైవేట్ హాస్పిటల్ 2-3 పేజీలు ఇస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ ఒక కార్డు రూపేణ ఇస్తున్నారు. ఈ కార్డులో టిక్ పెడతా ఉంటారు అనమాట. ఈ దీంట్లో ఉన్న ప్రధాన వ్యాక్సినేషన్స్ ఇవన్నీ కూడా భారతదేశంలో కావాల్సిన అంశాలు. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే డిప్తీరియా లేదు, టెటనస్ లేదు, పోలియో లేదు, ఇవన్నీ కూడా ఎరాడికేట్ అయిపోయింది. బట్ భారతదేశం ఈ రోజు కూడా అక్కడక్కడ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. చెప్పుకుంటా పోతే హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఇవన్నీ ఉన్నాయి. శ్రీధర్ గారు, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు వైద్యం మీరు చెప్పారు జవహర్ రెడ్డి గారు, మరొకళ్ళు అధికారులు అత్యున్నత డొమైన్ నాలెడ్జ్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ మూసేయమంటా ఉన్నాం. మూసేయమన్నప్పుడు వీళ్ళకి ఈ పిల్లలు పుడతారు, కాలచక్రం అయితే ఆగదు కదా, పిల్లలు పుడతారు, ఆ పుట్టిన పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలి, వీకపోతే ప్రమాదం అన్నది మిస్ అయిందా ఏంటి అసలు? నాకు నేను చర్చకు రాకముందర ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారితో మాట్లాడితే లాస్ట్ వీకే రివైజ్డ్ షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఇది ప్రధానంగా ఈ షెడ్యూల్ ఏంటంటే యూజువల్గా మనకి షెడ్యూల్ ఉన్నది. ఈ షెడ్యూల్ ఏంటంటే రివైజ్ షెడ్యూల్ ఫర్ పేషెంట్స్ ఆర్ చిల్డ్రన్, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా రివైజ్ షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది బయటకు వస్తుంది. ఇప్పుడు ఇది మీ దగ్గర రిలీజ్ చేసుకున్నారు సరే, మారుమూల మహిళకి ఈ షెడ్యూల్ ఇప్పుడు కార్య రూపేణ దాల్చబోతున్నది ఆంధ్ర రాష్ట్రం వరకు. మిగతా రాష్ట్రాలు ఏ విధంగా నాకు తెలియదు కానీ రివైజ్ షెడ్యూల్ ఫర్, ఎందుకనంటే మీ అందరికీ తెలిసిన 2 డాక్టర్లు ఎలాగా ఉన్నారు కాబట్టి మొదటి పుట్టిన వెంటనే హెపటైటిస్ B ఇవ్వాలి, తర్వాత ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ డోసులు, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్. ఇందాక డాక్టర్ గారు ఆల్ వెంకటేశ్వర అదే అన్నారు. ఒక డోస్ ఇచ్చిన తర్వాత రెండో డోస్ కరెక్ట్ టైంకి ఇవ్వకపోతే ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు. అది ఏదైతే షెడ్యూల్ ఉన్నదో ఆ షెడ్యూల్ ప్రకారం డోసేజ్ ఇస్తేనే ఇమ్యూనిటీ ఉంటుంది. ఇమ్యూనిటీ లేకపోతే ఈ మనకున్న పోలియో కానీ, ఊఫింగ్ కాఫ్ కానీ, డిప్తీరియా కానీ, లేకపోతే మిగతావన్నీ కూడా కొంచెం కీలకమైన అన్ని మొత్తం అన్ని ఇంపార్టెంట్ ఉన్నాయండి 12. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మేజర్ గా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కి, అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి ఒక ఎత్తు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇప్పుడు డెలివరీకి రెడీగా అవుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఇబ్బంది. లాక్డౌన్ 1.0, 2.0 మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప మిగతావన్నీ కూడా కట్టడి చేశారు. 3.0, 4.0 వెసులుబాటు వచ్చింది. బట్ పేషెంట్ రావడానికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు. దెన్ హాస్పిటల్ పనిచేసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని హాస్పిటల్స్ రాలేదు. గంగాధర్ గారు, మనకి మనం హాయిగా మన ఇళ్లలో కూర్చున్నాం, మనకు తెలియట్లేదు కానీ నిజంగా ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో. డెలివరీ అయిన తల్లులు కావచ్చు, ఆ పిల్లలకి పుట్టిన బిడ్డకి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుకుంటుంది, వ్యాక్సిన్ వేసేటువంటి పరిస్థితి లేదు. ఇది నిజంగా ఒక నాకు అర్థం కావట్లా. డాక్టర్ గారు ఏం చెప్తారు? గంగాధర్ గారు, అసలు ఈ మొత్తం ఈ 2-3 నెలలు ఏం జరిగినట్టు? ఈ ఎమర్జెన్సీలో వీటిని పరిగణలోకి తీసుకున్నారా లేదా? ఇప్పుడు సరే మళ్ళీ కొత్త క్యాలెండర్ రిలీజ్ చేసామని చెప్తున్నారు మన శ్రీధర్ గారు. రైట్, రావాలి, కానీ అది ఆఖరి మహిళ దగ్గరికి కూడా చేరాలి. మళ్ళీ ఆ వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తా ఉంది? గంగాధర్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో చాలా గందరగోళం ఉంది. ఆ గైడ్ లైన్స్ అంటే వాళ్ళు చేసినటువంటి ప్రకటనలో స్పష్టమైన గైడ్ లైన్స్ ఏమీ లేదు. ప్రకటన
ముందేమో హాస్పిటల్స్ తీయొద్దు, తీస్తే సీజ్ చేస్తాం అన్నారు. అవును. అది ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ వరకు కూడా అలా చేశారు. థర్డ్ లాక్డౌన్ వచ్చిన టైంకి మరి ఎమర్జెన్సీ కేసులు ట్రీట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. మామూలు ఈ కోవిడ్ సరే, మిగతా జబ్బులు చాలా ఉన్నాయి. మిగతా జబ్బులతో కూడా లక్షల మంది, కోట్ల మంది చచ్చిపోతూ ఉంటారు ప్రపంచంలో. అట్లాగే క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, డయాలసిస్ కావాల్సిన వాళ్ళు ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు, మీడియా నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు ప్రభుత్వం లేదు ఖచ్చితంగా హాస్పిటల్స్ తీసి ఎమర్జెన్సీ కేసులు చూడాల్సిందే, చూడకపోతే మాత్రం సీజ్ చేస్తాం, చర్యలు తీసుకుంటాం, ఎమర్జెన్సీ కేసులు చూడని వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉంటామని చెప్పి మళ్ళీ అప్పుడు ఒక హెచ్చరిక చేశారు. అయితే చేసిన తర్వాత జరిగింది ఏంటంటే వాళ్ళైతే తీయమంటారు, హెచ్చరికలు చేస్తారు, కానీ బయట మా స్టాఫ్ రావటానికి కానీ పేషెంట్లు హాస్పిటల్ దగ్గరికి రావడానికి కానీ అవకాశం ఉండదు అమలు చేస్తున్నటువంటి ఈ లాక్డౌన్ తీరు వల్ల. మనం చూసాం సత్యనపల్లిలోనో నరసరావుపేటలోనో, సత్యనపల్లిలో అనుకుంటాను, మందుల కోసం వచ్చినటువంటి ఒక యువకుడిని కొడితే చచ్చిపోయినాడు, పోలీసులు కొడితే. సో అటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ పైన చెప్పేవాళ్ళ మాటలు బాగానే ఉంటాయి, హాయిగా చక్కగా ఏసీలో కూర్చొని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మళ్ళీ మరుసటి రోజే కూడా ఇన్స్ట్రక్షన్స్ మార్చుకోగలరు. అవి కింద దాకా వచ్చి ఇంప్లిమెంటేషన్ అయ్యే తీరులో మాత్రం చాలా తేడా ఉంటుంది. కింద అక్కడ ఉన్న కానిస్టేబుల్కి ఏది అర్థమైతే అదే, కింద అక్కడ ఉన్న కానిస్టేబుల్కి ఏది అర్థమైతే అదే రూల్, అంతే కదా గంగాధర్ గారు? అక్కడ కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ కి, హోంగార్డ్ కి ఏది అర్థమైతే అదే రూల్ అండి, అదే ప్రభుత్వం, అదే ప్రభుత్వ విధానం, అంతేగాని పైన చెప్పింది కాదు. సో ఇదొక అంశం. అయితే వ్యాక్సినేషన్ ఇవాళ కేవలం ఓకే, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్కువగా జరుగుతుంటుంది వ్యాక్సినేషన్. ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే కాదు, అర్బన్ హెల్త్ సెంటర్స్ లో కూడా వాళ్ళ వ్యాక్సిన్స్ ఇస్తున్నారు, మంచి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ దట్. అట్లాగే అంగన్వాడీ వర్కర్స్ కూడా వ్యాక్సిన్స్ వేస్తారు. కానీ వీళ్ళ కదలికలు రిస్ట్రిక్ట్ అయిపోయినాయి, వీళ్ళ మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోయినాయి. దీనివల్ల దానికి అవసరమైనటువంటి చర్యలు ఏం తీసుకోవాలనేది లేదు. ఇక్కడ ఇవాళ మనం దాదాపు 15-20 జబ్బులకి వ్యాక్సిన్స్ వేస్తున్నాం. ముఖ్యంగా ఫస్ట్ డే వేస్తాం, పుట్టిన ఫస్ట్. మీరేదో 9 కోట్ల మంది పుట్టారు అంటున్నారు, భారతదేశంలో ఎంతమంది పుట్టారో తెలియదు, కోట్ల మంది పుట్టుంటారు సార్. మనకి రోజుకి 90 లక్షల మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయని చెప్పి చెప్తా, 90,000 మంది నాకు తెలిసి. సో ఎక్కువ మంది, ఎక్కువ సంఖ్యలోనే మనకి ఉంటాయి. శ్రీనివాస్ గారు చెప్పండి. ఎన్సీఆర్బీ రిపోర్టే 2 సంవత్సరాల పాటు తొక్కి పట్టినటువంటి చరిత్ర ఉన్న ప్రభుత్వం ఉన్న పరిపాలనలో ఉన్నాం మనం. ఎన్సీఆర్బీ రిపోర్టు, నేషనల్ క్రైమ్స్ రిజిస్ట్రేషన్ బ్యూరో రిపోర్ట్ని 2 సంవత్సరాల పాటు తొక్కి పెట్టాం. ఇప్పుడు 2017లో వచ్చింది, ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ రిలీజ్ చేయమని అన్నా. మనకి అంకెలు బయటికి రాకూడదు, వాస్తవాలు బయటికి రాకూడదు, కేసులు ఎన్ని ఉన్నాయో బయటికి రాకూడదు, టెస్టులు ఎన్ని చేసామో బయటికి రాకూడదు, జబ్బులు ఎన్ని ఉన్నాయో, ఇతర జబ్బులతో ఎంతమంది చచ్చిపోతున్నారో బయటికి రాకూడదు. ఇవాళ మన దేశంలో సంవత్సరానికి 2 లక్షల మంది టీబీ వ్యాధితో చచ్చిపోతున్నారు ఇప్పటికీ కూడా. పుట్టిన ఫస్ట్ డే మనం బీసీజీ కాదు గంగాధర్ గారు, ఓకే, నా పాయింట్ ఇప్పుడు కనీసం చనిపోయిన వాళ్ళ సంగతి వదిలేద్దాం. ఇప్పుడు ఈ పుడుతున్న పిల్లలకి వ్యాక్సిన్ కి సంబంధించి ఏమైనా పరిష్కారం ఉందా? ఆల్రెడీ చాలా మంది డిలే అయి ఉండొచ్చు. వేగంగా ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇప్పుడు ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు ఒక డోస్కి ఇంకో డోస్కి మధ్య ఒక డ్యూరేషన్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. 4 to 6 weeks 4 to 6 weeks గ్యాప్ లో వేయొచ్చు నెక్స్ట్ డోసు. అది వేయకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ వేసిన డోసు వేస్ట్ అయిపోతుంది, ఇమ్యూనిటీ ప్రాసెస్ కంటిన్యూ అవ్వదు, బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ప్రొటెక్షన్ రాదు, ఆ జబ్బులకి ప్రొటెక్షన్ రాదు. ముఖ్యంగా ఫస్ట్ డే వేసేటటువంటి బీసీజీ వ్యాక్సినేషన్ అనేది ఆ పిల్లల్ని టీబీ నుంచి ప్రొటెక్ట్ చేయటం మాత్రమే కాకుండా ఇవాళ మనకి అది యూనివర్సల్ బీసీజీ ఇమ్యునైజేషన్ వల్ల మన దేశంలో ఇన్నేట్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి పాపులేషన్లో మనకి కరోనా అంత తీవ్రంగా రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుందని ఒక స్టడీ కూడా వచ్చింది, కొంతమంది స్టడీ చేసిన. సో ఇవాళ ఈ బ్రేక్ అయిపోయినటువంటి పరిస్థితిని, ఈ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ బ్రేక్ అయిపోయిన దాన్ని మనం ఎన్ని చేసినా దాన్ని రెక్టిఫై చేయలేమండి, ఎన్ని చేసినా రెక్టిఫై చేయలేము. కానీ ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్గా ప్రభుత్వాలు ఇమ్యునైజేషన్
చేస్తున్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్స్లో కానీ అంగన్వాడీ సెంటర్స్లో కానీ వాళ్ళకి ఆటంకాలు ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద నెట్వర్క్ ఉంది గంగాధర్ గారు. కొన్ని లక్షల మంది విద్యా వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు పెట్టుకున్నారు. అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, కానీ అంగన్వాడీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆశా ఎంప్లాయీస్ ఉన్నారు, ఆశా వర్కర్స్. ఇప్పుడు వీళ్ళ ద్వారా కనీసం మెసేజ్ వేగంగా అక్కడికి వెళ్ళి ఏర్పాటు ఏమైనా చేసే అవకాశం ఉందా ప్రభుత్వం? ఒక విషయం చెప్తాను శ్రీనివాస్ గారు, కాస్త కూస్తో పని చేస్తుంది వాళ్ళే ఇవాళ. ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, అట్లాగే ఈ వాలంటీర్స్, చేసుకునేటువంటి వాలంటీర్స్, కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదంట 2 నెలల నుంచి. అది చూసుకోమనండి ముందు. రైట్ అండి, మళ్ళీ దానిలోకి వెళ్తే కాంట్రవర్సీ. నాకు ముందు పాయింట్ కావాలి. రామకృష్ణ గారు, ఇది నిజంగా ఎక్కడంటే మనకు WHO కూడా ఇప్పుడు ట్రంప్ ఎవరు విమర్శిస్తున్నారంటే నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంది. ఈ వ్యాక్సినేషన్ గురించి WHO ఎప్పుడు చెప్పాల్సిన మాట నాకు అర్థం కాలేదు. 6 నెలలు అయింది ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి. 6 నెలలు అయిన తర్వాత అదే సామెత చెప్తారు కదా, దొంగలు పడ్డ 6 నెలలకు అన్నట్టుగా నిన్నో మొన్న వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఈ వ్యాక్సినేషన్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. పుట్టిన పిల్లలు 8 కోట్ల మంది పైగా ఉన్నారు ఈ 6 నెలల్లో. మరి వీళ్ళకి వ్యాక్సినేషన్ మిస్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది రామకృష్ణ గారు? ఒకసారి మనమందరం మీరు నేను ఉన్నప్పుడే అనుకుంటా శ్రీనివాస్ గారు, నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు 3-4 ఏళ్ల క్రితం చర్చలో మరి శ్రీధర్ గారు ఉన్నాడు, నాకు గుర్తులేదు. చెప్పండి. ప్రపంచం ఎదుర్కోపోయే అతిపెద్ద సమస్య నాయకత్వ సమస్య అని నేను చెప్పాను ఆ రోజు. ప్రపంచం ఎదుర్కోపోయే అతిపెద్ద సమస్య అది. నాయకులు రావట్లేదు. మాదే లాస్ట్ జనరేషన్, లేదు పొలిటికల్ గా స్టూడెంట్ డేస్ నుంచి వచ్చిన వాళ్ళది. అంటే రియల్లీ తర్వాత వచ్చేవాళ్ళు ఏదో వస్తున్నారు, పాపం వచ్చిన 1 or 2% అంటే పెద్ద ఏమీ దానిలో రావట్లేదు. ఏదో అవకాశాల కోసం చూసుకుంటున్నారు, లేకపోతే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సమస్యల మీద ఇందాక ఎందుకు చెప్పానంటే అంత సుదీర్ఘంగా వలస కార్మికులది నేనేమి గొప్ప దీని గురించి విమర్శ కోసం కూడా కాదు, అది అనలైజ్ చేసి నేను ఆ రోజు కూడా సలహా చెప్పాను సార్. ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి వాళ్ళందరూ యొక్క లిస్టును కూడా తయారు చేసి అది కూడా ఇస్తే వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం ఒకటి. రెండోది, సరే వాళ్ళు మంచి చెడు చూడటం అది మానవత్వం అవుతుందో కాదో పక్కన పెడితే దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కూడా చాలా అవసరము. లేదా వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ ఊళ్ళకి వెళ్ళినా మళ్ళీ తిరిగి రాకపోతే ఇబ్బంది అని చెప్పాను. అంటే ఇది చెప్పింది నేను ఎకనామిస్ట్ని కాదు, కామన్ సెన్స్ ఉంటే చాలు, పెద్ద ఎకనామిస్టులు కానక్కర్లా, ప్రాక్టికాలిటీ అది చెప్తుంది. ఇప్పుడు ఇందాక మీరు హూ గురించి చెప్పినప్పుడు అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇప్పుడు ఆ కామన్ సెన్సే చాలా వర్క్ చేస్తుంది సార్. లీడర్షిప్ కి తన చదువును లేదంటే ఇది కాదు ఇక్కడ ముఖ్యమైనది. ఇప్పుడు టెక్నికల్ గా మాట్లాడాలంటే ఒక లాయర్ గాను నేను శ్రీధర్ మాట్లాడగలుగుతాం, లేదా మెడికల్ టెక్నికాలిటీ చెప్పాలంటే డాక్టర్లు ఇద్దరు చెప్తారు, ఇద్దరు ఉన్నారు కాబట్టి. కానీ అది కాదు కదా, ఇక్కడ సెన్సిబిలిటీ ముఖ్యం. అది మిస్ అవుతున్నారు ఇక్కడ. అది దాని వల్ల ఎదుర్కొన్న అది ఆ డొల్లతనాన్ని, అంటే ప్రపంచవ్యాప్తంగా నేను ఇదే చెప్పింది 3 సంవత్సరాల క్రితం ఏదో సందర్భంలో మనం మాట్లాడుకున్న ఆ మాట ఎందుకు నిజమైంది అంటున్నానంటే, ప్రపంచవ్యాప్తంగా నాయకత్వ సమస్య ఎదుర్కొంటా ఉంది. ఆ నాయకత్వం అంటే ఏదో పదవుల్లో కూర్చునే వాళ్ళు లేరని కాదు, పదవుల్లో అందరూ అడుగుతారు. అసలు సెన్సిబిలిటీ మిస్ అయిపోయారు. ఏది వస్తుంది, ఏది చేయాలి, ఏది దానికి అవసరం ఉంది, దాన్ని ఎలా డీల్ చేయాలి, ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పుని ధైర్యంగా ఒప్పుకునేటువంటి శక్తి లేకుండా ఈ రోజు ఈ వలసే కాదు సార్. పిల్లలు అటువంటి పిల్లలు 10 మంది ఎవరి పిల్లలు వాళ్ళకి ఉంటుంది. ఒకళ్ళే కదా అని ఊరినే అధికారంలో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఆ పిల్ల ఒకళ్ళ మరి వాళ్ళకి బాధ్యులు ఎవరు? వ్యాక్సిన్ సరిగ్గా అందక రకరకాల కారణాల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల్లో జరిగినటువంటి లోపాల వల్ల ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? లేదా ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నాం, ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నారని చెప్తున్నాం, ఎవరు బాధ్యత? దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక్కళ్ళు ఈయన పలానా ఆయన ఈ కరోనా సమస్య సందర్భంగా ఈయన సరిగ్గా సక్రమంగా విధులు నిర్వహించలేకపోయాడు, ఈయన నిర్ణయం వల్ల నష్టం జరిగింది అనేది బాధ్యత లేదు. ఆ చర్చలన్నీ ఎలాగ జరుగుతాయి? దేశంలో ఇప్పుడు ఇందాక మనం రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకున్న దగ్గర అసలు కనీస కన్సర్న్ ఉంటే ప్రాక్టికాలిటీ మనకి నిమిషంలో అర్థం కావాలి, ఆ ఏర్పాటు జరగట్లేదు. డాక్టర్ గారు, ఆల వెంకటేశ్వర గారు, ఫైనల్గా దీనికి కంక్లూజన్ ఎలా? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆ షెడ్యూల్ మార్చి వేగంగా చేస్తే సరిపోతుందా, ఎలా చూడాలి ఆల గారు? అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది సార్. రెగ్యులర్ గా వేస్తే సరిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, కొంత నష్టం జరిగినా వేగంగా వేసే ఏర్పాటు అన్నా జరగాలని కోరుకుందాం. ఇప్పటి నుంచైనా చేస్తే సరిపోతుంది, అంత పెద్ద ప్రాబ్లం అయితే రాదు. ఎస్, మనం రిజర్వేషన్ అంశం మీద చర్చకు వెళ్లే ముందు చర్చలో ఒక చిన్న విరామం. చర్చకు తిరిగి స్వాగతం. ఇక డాక్టర్ ఆల వెంకటేశ్వర గారు చెప్పండి, వైద్య రంగానికి సంబంధించి అది ఓకే, మనం మనది కాదు కాబట్టి సరే మనం ఇంకొక అంశంలోకి వెళ్దాం. డాక్టర్ గారు,
ఈ మెడికల్ పీజీ అడ్మిషన్స్కి సంబంధించి మీరు 2-3 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నారు. ఆల వెంకటేశ్వర గారు, హలో ఆల వెంకటేశ్వర గారు, నా వాయిస్ వినపడుతుందా? యా, చెప్పండి. ఇప్పుడు పీజీ అడ్మిషన్స్ మళ్ళీ ఇది ఆల్రెడీ ఎంట్రన్స్లు అయిపోయినాయి, అడ్మిషన్స్ జరగబోతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. గత సంవత్సరం మనం డిస్కస్ చేసాం, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉంది, ఇవాళ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. సమస్య గత సంవత్సరం ఏం చర్చించామో మళ్ళీ అక్కడే ఉంది. ఆలగారు, సుప్రీంకోర్టు చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్స్లో ఎవరైతే ముందు ఓపెన్ కేటగిరీలో ఒక రిజర్వేషన్ స్టూడెంట్ చేరతాడో, ఆ తర్వాత అతను ఇంకా బెటర్ సీట్ కోసం బీసీ కోటాలోనూ, ఎస్సీ కోటాలోనూ, ఎస్టీ కోటాలోనూ ఆ సీటుకి వెళ్ళిపోతే అతను ఖాళీ చేసిన సీటు అదే వర్గానికి ఇవ్వాలని చెప్పి స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ జడ్జిమెంట్ ఉంది. 2018లోనే ఆ జడ్జిమెంట్ వచ్చింది. ఉన్నాయి. కానీ మరి దీని మీద మళ్ళీ కమిటీలు ఏంటి? గతంలో తెలుగుదేశం అదే పని, ఇవాళ మళ్ళీ వైకాపా. చెప్పండి అసలు ఏం జరుగుతుంది డాక్టర్ గారు? సార్, ఇప్పుడు ఈ మంత్ లో పీజీ అడ్మిషన్ జరగబోతున్నాయి. ఎస్, పీజీ అడ్మిషన్స్కి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 43 అనేది 2013లో తీసుకొచ్చింది. ఓకే. ఆ జియో నంబర్ 43లోనే అంటే మామూలుగా ఇంతకుముందు 550 జియో చెప్పుకుంటే ఏమవుతుంది అంటే బెటర్ బ్రాంచ్ కానీ బెటర్ కాలేజీ కానీ మనం వెళ్ళొచ్చు అనమాట. ఎంఆర్సీ స్టూడెంట్, మెరిటోరియస్ రిజర్వేషన్ స్టూడెంట్, రిజర్వేషన్ సైడ్ బెటర్ కాలేజీ కానీ బెటర్ బ్రాంచ్ కానీ వెళ్ళేదానికి అవకాశం ఉంది. కానీ ఈ 43 జియో ఏం చేస్తుందంటే బెటర్ కాలేజీకి మాత్రమే ప్రమోట్ ఇస్తుంది, కానీ బెటర్ బ్రాంచ్కి వెళ్ళడానికి మాత్రం అనుమతి ఇవ్వదు. కాబట్టి ఇది తర్వాత ఏంటంటే ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇదేంటంటే ఈ 43 జియో రమేష్ రామ్ కేసుని ఆధారంగా చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి 2013లో. అయితే రమేష్ రామ్ కేసు అనేది మెడికల్ అడ్మిషన్స్ కి అన్వయించడానికి సాధ్యపడదు, అది కేవలం ఉద్యోగాలకు మాత్రమే అని చెప్పేసి 2018లో త్రిపురారి శరణ అనే కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అయితే మనం ఈ రోజు డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆ త్రిపురారి శరణ్ కేసులో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉందో దాన్ని అమలు చేయమని చెప్పేసి అడగడం జరుగుతుంది. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానికి ఏమాత్రం కూడా స్పందించట్లేదు. ఏంటి వాళ్ళకున్న ఇబ్బంది ఏంటి? అలాగారు, ఇప్పుడు ఈ అడ్మిషన్స్ అంతా సిస్టమేటిక్గా కౌన్సిలింగ్ ఆన్లైన్లో జరిగిపోతూ ఉంటాయి, ఎందుకు పట్టించుకోవట్లేదు? దీనిలో రాజకీయంగా కొరిగేది ఏమి లేదు. ఏంటి సమస్య? ఎక్కడ సమస్య? అదే చెప్తాను సార్. చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అండర్ గ్రాడ్యుయేషన్ కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుడు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది మేము ఇక్కడ. హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళా తలెత్తకుండా ఒక 6 మెంబర్స్ హై లెవెల్ కమిటీ ఒకటి వేసేసి వాటి రికమెండేషన్స్ ఇక్కడ నుంచి ఫాలో అయ్యి ట్రాన్స్పరెంట్ గా నిర్వహించండి అని చెప్పేసి గైడ్ లైన్స్ ఇచ్చింది హైకోర్టు. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మన మార్చి 13వ తారీఖున ఒక హై లెవెల్ కమిటీ వేసిందండి. ఆ హై లెవెల్ కమిటీ కూడా సమావేశం అయ్యి మార్చి 19న సమావేశం అయ్యి వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ చేశారు. ఆ రికమెండేషన్స్ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ కు అనుకూలంగా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వాటిని అమలు చేయాలనే ఆసక్తి లేకుండా ఉండటం వల్ల ఈ రోజు కనీసం ఆ యొక్క రికమెండేషన్స్ కూడా బయట పెట్టట్లేదు. హై లెవెల్ కమిటీ ఇచ్చినట్టు రికమెండేషన్స్ బయట పెట్టట్లేదు. జియో నంబర్ 187 ప్రకారం హై లెవెల్ కమిటీని వేసింది. అది స్పష్టంగా చెప్పింది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్స్ లో ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలో దానికోసం వీళ్ళు రికమెండ్ చేయాలని చెప్పేసి ఆ జీవోలు చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ రోజు రికమెండ్ చేసినా కూడా జడ్జిమెంట్ కి అనుకూలంగా రికమెండ్ చేసేసరికి అందుకని ప్రభుత్వానికి అమలు చేయడం ఇష్టం లేక ఈ రోజు వాటిని పక్కన పడేసి యథావిధిగా 43 జీవో అనేది పాతది ఏదైతే ఉందో దాని ప్రకారం మేము అడ్మిషన్ చేస్తామని చెప్పేసి ఒక మొండి వైఖరిలో ఉందండి వాళ్ళ ప్రభుత్వం. ఒక్కసారి మనం అధికార పార్టీ నాయకులు ఉన్నారు. శ్రీధర్ గారు, మీకు విషయం అర్థమైంది అనుకుంటున్నాను నేను స్పష్టంగా, ఎందుకంటే ఇది కొంచెం ఈ మెరిటోరియస్ బ్రాంచా మెరిటోరియస్ కాలేజా అది స్టూడెంట్ చాయిస్. బట్ అంటే ఇప్పుడు ఈ స్పష్టంగా ఈ జీవో వల్ల ప్రభుత్వం గతంలో చేసింది, ఇప్పుడు మీరు చేయబోతున్న దానివల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే ఈ రిజర్వేషన్ కేటగిరీ వర్గాలు కేవలం ఆ రిజర్వేషన్ సీట్లకు తప్ప మిగతా దానికి పనికిరారు అన్నట్టుగా అవుతుంది. ఎందుకంటే నేను ఓపెన్ కోటాలో సీటు తెచ్చుకున్నాను, నేను అక్కడికి షిఫ్ట్ అయ్యాను,
నా సీట్ మళ్ళీ మీరు ఓపెన్గా వదిలేయటం వల్ల వాళ్ళని కేవలం ఆ సెక్షన్కే పరిమితం చేస్తున్నారు. చాలా పెద్ద విమర్శ. ఈ సీట్లు చిన్న సీట్లు కాదు శ్రీధర్ గారు, ఒక్కొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు మీకు తెలియదు కాదు, కోట్ల రూపాయలు ఖరీదు చేసే సీట్లు. ఏం జరుగుతుందో మరి దీనిలో అధికారులు ఆలోచి పడుతున్నారా? నాకు తెలిసి ప్రభుత్వానికి అయితే అభ్యంతరం ఉండాల్సిన పనిలే. ఏం చెప్తారు? అంటే డాక్టర్ ఆల్ వెంకటేశ్వర గారు ఒక విషయం చెప్పారు, నేను 2 విషయాలు చెప్తాను. భారతదేశ ప్రభుత్వం ఈ రోజు వరకు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఓబీసీ కోటా సీట్స్ ఏ విధంగా చేస్తున్నది అంటే, భారతదేశ ప్రభుత్వం నీట్ వచ్చిన తర్వాత 85% ఏమో స్టేట్ కోటా ఉంటుంది, 15% ఆల్ ఇండియా కోటా ఉంటుంది, 15% ఆల్ ఇండియా కోటా అంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చింది. ఆ కోటాలో ఓబీసీ ఎస్సీలకి ఏదైతే కోటా ఉన్నదో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎస్టీలకి ఉన్న కోటా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఎస్సీలకి ఆ 15%, ఎస్టీలకి 7.5%, దెన్ ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి ఆ 5%, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రీసెంట్గా పార్లమెంట్ అమెండ్మెంట్ ఏదైతే తీసుకుని వచ్చిందో ఈడబ్ల్యూఎస్ 10% కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వారు వ్యత్యాసం ఏం తీసుకుని వచ్చారంటే, సెంట్రల్ గవర్నమెంట్ నీట్లో ఎస్పెషల్ ఫర్ ఎంబీబీఎస్ అండ్ పీజీ సీట్స్కి ఈ 27% ఓబీసీని ఇంప్లిమెంట్ చేయట్లేదు. వారు దేనికి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, స్టేట్ కోటా నుంచి వచ్చే సీట్లకి ఇంప్లిమెంట్ చేయట్లేదు. అది ప్రధానంగా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చర్చ జరుగుతుంది, దాని మీద రిప్రజెంటేషన్ కూడా జరిగింది. అది ప్రధాన అంశం. దానివల్ల ప్రతి సంవత్సరం 3000 సీట్ల వరకు కోల్పోతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఓబీసీలు. అంటే ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లోనూ, సెంట్రల్ పోలింగ్లోనూ స్టేట్ పోలింగ్లో కూడా. అంటే నేషనల్ కోటాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈడబ్ల్యూఎస్, స్టేట్ కోటాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్ని రాష్ట్రాలు. బట్ ఓబీసీ వరకు వచ్చేటప్పటికి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే స్టేట్ కోటా నుంచి వచ్చే 15% సీట్లలో స్టేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంప్లిమెంట్ చేయాలి, అది మేజర్ ఇష్యూ. రెండవది ప్రధానంగా రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఏంటంటే, రాష్ట్రం ఏదైతే 43 జీవో తీసుకుని వచ్చిన తర్వాత ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక 2-3 ఆర్గ్యుమెంట్లే చెప్పారు. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, బోత్ సైడ్స్ మనం వినాలి కాబట్టి, ఒక ఆర్గ్యుమెంట్ అంటే మీరు అన్నట్టు ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ కోటాలోకి వచ్చిన తర్వాత ఓపెన్ కేటగిరీకి వచ్చిన తర్వాత అక్కడ అడ్మిషన్ తీసుకుంటే ఆయన వేరే మైగ్రేషన్ అయినప్పుడు ఆ కోటా సీట్ ఆ కేటగిరీతోనే ఫుల్ఫిల్ అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అది ఆ విధంగా ఎంసెట్ కానీ డైట్ సెట్ కానీ అన్ని సెట్లు అలాగే చేసేవారు. ఇప్పుడు ఇది కూడా చేసేవారు. నీట్ వచ్చిన తర్వాత భారతదేశంలో 27% ఎప్పుడైతే వ్యత్యాసం వచ్చిందో సైమల్టేనియస్గా ఆంధ్ర రాష్ట్రంలో జియో తీసుకుని రావడం జరిగింది. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా 27% నీట్ కోటాలో ఇంప్లిమెంట్ చేయట్లేదు ఓబీసీలకి. అది గ్రహించండి. ఇప్పుడు రాష్ట్రాలకు వచ్చే వరకు, ఆంధ్ర రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం వరకు వచ్చేటప్పటికి ఏంటంటే, సబ్సిక్వెంట్గా 2-3 జడ్జిమెంట్లు వచ్చినాయి. ఏంటంటే, ఏదైతే ఠాకూర్ది 2వ కేసు 3 కేసులు ఏంటంటే, రిజర్వేషన్ కెనాట్ బి అబౌవ్ 50%. ఇప్పుడు ప్రధానంగా మీరు ఓపెన్ కోటాలో రిజర్వేషన్ క్యాండిడేట్ వస్తే, కోటాలో ఫస్ట్ ప్రిఫరెన్స్లో వచ్చారనుకోండి, హీఈస్ ఎ బెటర్ క్యాండిడేట్ కాబట్టి ఓపెన్ కోటా క్యాండిడేట్ కంటే ఇతనికి సీట్ ఇచ్చాం. సో అందులో ఇబ్బంది ఏం లేదు. బట్ ఆ బెటర్ క్యాండిడేట్ ఎప్పుడైతే మర్జ్ అయ్యాడో, షిఫ్ట్ అయ్యాడో, ట్రాన్స్ఫర్ అయ్యాడో, వేరే కోటాకి కానీ వేరే కాలేజ్కి వెళ్ళినప్పుడు తక్కువ కేటగిరీ ఉన్న రిజర్వ్డ్ క్యాండిడేట్ ఆ కోటాలోకి ఎలిజిబిలిటీ వచ్చేస్తున్నది. సో అది ఛాలెంజ్ చేశారు ఓపెన్ కేటగిరీ వారు. ఏమన్నారంటే, ఫస్ట్ అయితే మాకు అభ్యంతరం లేదు, వాళ్ళు ఛాలెంజ్ చేసింది వాళ్ళకి అభ్యంతరం ఉంటుంది కదండి, ఎందుకంటే వారు మెరిట్ ఉంది కాబట్టి వారు వచ్చారు, మాకు అందులో అభ్యంతరం లేదు. బట్ ఒక రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్ మెరిట్ మీద వచ్చిన ఆక్యుపై చేసిన సీటు వెకేట్ చేసిన తర్వాత మెరిట్ స్టూడెంట్కి ఇవ్వాలి, కానీ ఆ కేటగిరీ అంటే అలా ఆ కేటగిరీ ఎలాగవుతారు, తక్కువ కేటగిరీ. శ్రీధర్ గారు, ఇక్కడ ఆర్గ్యుమెంట్ కి అవకాశం లేదు. కోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత ఇంకా ఆర్గ్యుమెంట్ ఏముంది, కోర్టులో ఫైల్ చేసుకోవటం. చేశారు. ఇప్పుడు మీరు తీర్పు ఇచ్చిందా? చేశారు. దానికి ఇప్పుడు 50% బార్ అన్నది ఉన్నది కదా, 50% బార్ అన్నది ఉన్నది యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్లో కూడా రిజర్వేషన్ ఆంధ్ర రాష్ట్రంలో కాపు సార్ మీకెంత పరిచయం మీకు ఉన్నాయి, దీంట్లో కూడా పూర్తిగా ఉన్నా. నేను ఒక 6 పిటిషన్లు వేసాను. ఈడబ్ల్యూఎస్ ఆంధ్ర రాష్ట్రంలో 10% ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంలో 5% కాపులకి ఇచ్చారు ఈడబ్ల్యూఎస్లో. సెంట్రల్ పార్లమెంట్ ఓకే చేసిన తర్వాత మరి అది ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా. ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? 10% మొత్తం ఈడబ్ల్యూఎస్కి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ 5% కాపులకి ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా. ఒకటే పాయింట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇందులో ఎవరికి నష్టం. ఇప్పుడు ఆ స్టూడెంట్ అదే సీట్లో ఉన్నాడు అనుకోండి, ఒక సెకండ్ మీరు ఆలోచించండి. అదే సీట్లో ఉంటే రిజర్వేషన్ పూల్ సీట్లు ఎలాగ రిజర్వేషన్ వాళ్ళకే వస్తాయి, అది ఎలాగ ఓపెన్ వాళ్ళకి రాదు. ఆ స్టూడెంట్ అక్కడ ఉన్నా కూడా ఓపెన్ వాళ్ళకి రాదు. ఇప్పుడు కోర్టు చెప్పిన జడ్జిమెంట్ ఏంటంటే, అతను షిఫ్ట్ అయినా కూడా ఆ సీట్ అదే కేటగిరీ. అదే నేను అంటున్నాను, మెరిట్ ఆధారంగా ఒక రిజర్వ్ క్యాండిడేట్ స్టూడెంట్ ఓపెన్ కేటగిరీ ఆక్యుపై చేసినప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు, బికాజ్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్స్ హి హస్ ఆక్యుపైడ్ దట్ సీట్. బట్ ఆక్యుపై సీట్ అయిన తర్వాత, ఆయన వెకేట్ చేసిన తర్వాత, ఆయనకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఆ సీట్ ఆక్యుపై చేస్తున్నారు. ఇది ఇబ్బంది. మెరిట్ ఉన్న స్టూడెంట్ ఒక నిమిషం వెంకటేశ్వరరావు గారు, ఇదంతా కూడా సుప్రీంకోర్టులో సార్ వెంకటేశ్వరరావు గారు,
ఆల వెంకటేశ్వర ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అప్పుడు నేను విన్నామని మీకు చెప్తున్నాను. వారు లేవనెత్తిన అంశం ఏంటంటే ఆ మెరిట్ కంటే తక్కువ ర్యాంక్ ఉన్న అతనికి ఆ సీట్ ఆక్యుపేషన్ ఏ బేసిస్ లో ఆక్యుపై చేస్తున్నాడు. రైట్ అండి, ఒకసారి మరి దాని మీద అందుకుని కొంత ఇంకా ఏదైతే హై పవర్ కమిటీ వేసారో ఫైనల్ రికమెండేషన్ దగ్గర మీరు అన్న విధంగా సార్, హై పవర్ కమిటీ సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా కాదు, తీర్పుని అమలు చేయడానికి ఎలా అన్నదే పాయింట్ తప్పితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక ఆ తీర్పు మీద మన కమిటీ ఉండదు సార్. తీర్పు అమలు చేయడానికి కమిటీ ఉంటుంది. అమలు చేసే దాంట్లో ఇవి కేసులు వేశారు కాబట్టి దీని మీద చర్చించారు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయలేదు. వారికి తెలియదు, నాకు తెలియదు రిపోర్ట్ ఏంటి అన్నది వారే అన్నారు. ఆ రిపోర్ట్ నాకు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ లో కౌంటర్ వ్యూ ఏంటంటే ఇది. ఓకే, వెంకటేశ్వర గారు చెప్పండి. సార్ శ్రీనివాసరావు గారు ఇప్పుడు సత్యం అండి. ఒక ఎంఆర్సి స్టూడెంట్ ఒక రిజర్వేషన్ సైట్ తీసుకున్నా కూడా అతన్ని ఓపెన్ కేటగిరీలోనే కౌంట్ చేయాలని ఇప్పుడు ఒకటి కాదు 10 సార్లు చెప్తుంది సుప్రీంకోర్టు. ఇవాళ కొత్తగా వీళ్ళు చెప్తున్నారు. అంటే అటు షిఫ్ట్ అయితే రిజర్వేషన్ పెరగదు. ఒక 50% ఓపెన్ కాంపిటీషన్, 50% రిజర్వేషన్. ఆ తర్వాత ఇద్దరి మధ్య విచువల్ ట్రాన్స్ఫర్ తప్ప అది ఓపెన్ వదులుకోవటం కాదండి. సీటు వదులుకోవటం కాదు. సీటు వదులుకోవటం ఏంటంటే ఆ కాలేజీలు అసలు ఆ రీజియన్ లో జారకుండా ఒక ఎయిమ్స్ గానీ ఒక చండీగఢ్ గానీ అట్లా వెళ్ళిపోతే అది అప్పుడు ఓపెన్ కాంపిటీషన్ కి ఇవ్వాలి. అది సుప్రీంకోర్టు చెప్పినటువంటి డెసిషన్ అది. ఇంకోటి ఏంటంటే సార్ చెప్పినట్లుగా ఇక్కడ సమస్య కేంద్ర ప్రభుత్వ సమస్య ఒకటి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వ సమస్య ఒకటి ఉంది. తీసుకొని అందరూ ఓబీసీలకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయట్లేదు, అదొక సమస్య. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఏంటంటే ఉన్నటువంటి రిజర్వేషన్ ని అమలు చేయాల్సిన పద్ధతులు అమలు చేయకుండా ఎవరైతే మెరిటోరియస్ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు షిఫ్ట్ అయిన వెంటనే అక్కడ మళ్ళీ తీసుకొచ్చి ఇంకొక ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్ కి ఇస్తుంది. అది తప్పు. అది సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లా స్లైడ్ అయిన సీటు సేమ్ కేటగిరీ తోటే భర్తీ చేయాలి. అది వెకేట్ చేయడం కాదండి. స్లైడ్ వేరు, వెకేట్ చేయడం వేరు. వెకేట్ చేయడం అంటే స్టూడెంట్ నాన్ జాయినింగ్ అనమాట. నాన్ జాయినింగ్ అయితే ఓపెన్ కేటగిరీ ఇవ్వాలి, స్లైడ్ అయితే సేమ్ కేటగిరీకి ఇవ్వాలి అని స్పష్టంగా ఇన్నిసార్లు ఆదేశం ఇచ్చినా కూడా వీళ్ళు ఇవాళ దాన్ని అమలు చేయట్లేదు. ఇంకోటి హై లెవెల్ కమిటీ సమావేశం అయ్యి వాళ్ళు తీర్మానం చేశారు. ఆ తీర్మానాలు ఎందుకు బయట పెట్టట్లేదు? ఎందుకంటే అవి రిజర్వేషన్ స్టూడెంట్స్ కి అనుకూలంగా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు ట్రయల్ రన్ చేసుకున్నారు. దానివల్ల దాదాపు మోర్ దాన్ 150 సీట్స్ బీసీలు నష్టపోతున్నారు. నా గుర్తున్న మేరకు అమలు చేసినట్లయితే ఆ 150 సీట్లు బీసీ లబ్ధి పొందుతారని తెలుసుకున్న వెంటనే కూడా ఆ తర్వాత ఇలా హెల్త్ సెక్రటరీ అయినటువంటి జవహర్ రెడ్డి ఒక్కడే దానికి అడ్డు తగులుతున్నాడు. జవహర్ రెడ్డి కూడా దాన్ని సమర్థించారనే సంగతి స్పష్టంగా తెలుసు. ఒకసారి గంగాధర్ గారు, మీ గతంలో నాకు గుర్తున్న మేరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఈ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు ప్రతిపక్ష పార్టీ ఆలా గారు వీళ్ళంతా. అప్పుడు పూర్తిగా దానికి అనుకూలంగా చేద్దామని చెప్పి ఆయన చెప్పినట్టు కూడా అప్పుడు చర్చలో కూడా మేము మాట్లాడాం. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే సమస్య మీద ఇదే చర్చలో కూడా డిస్కస్ చేసాం. మళ్ళీ ఈ సంవత్సరం అదే సమస్య, ప్రభుత్వాలు మారినాయి కానీ సమస్య అదే కంటిన్యూ అవుతుంది. గంగాధర్ గారు ఏం చెప్తారు? ఆ ఇష్యూ మీద మేము ధర్నాలు కూడా చేసాం శ్రీనివాస్ గారు. నేను స్వయంగా ధర్నాలో కూర్చున్నాను. ఆలా వెంకటేశ్వర వాళ్ళు కోర్టు ద్వారా ఫైట్ చేశారు. అలా చెప్పిన అనేక విషయాలు ఇప్పుడు విన్నారు మీరు. మేము ఉద్యమాలు చేసాము. స్వయంగా ఆ రోజు హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారితో నాకు ఒక ఆల్టర్కేషన్ కూడా అయింది, సీరియస్ డిబేట్ కూడా అయింది. సో ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు. ఒకటి, శ్రీధర్ గారు పాయింట్అవుట్ చేసినటువంటి సెంట్రల్ ఓబీసీ రిజర్వేషన్స్ అమలు జరగకపోవటం, అది చాలా పెద్ద సమస్య. రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా సమస్య. నిజానికి సెంట్రల్ రిజర్వేషన్స్లో ఓబీసీ సెంట్రల్ సీట్స్లో ఓబీసీ రిజర్వేషన్ అమలు జరపకపోవడం అనేది నిజానికి పెద్ద సమస్య. దాని తర్వాత సమస్య స్టేట్ది. ఒప్పుకుంటాను శ్రీధర్ గారు, మీరు పాయింట్అవుట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఎక్కడ యాక్చువల్గా సుప్రీంకోర్టు చెప్పినటువంటి 50% కోటాని దాటిపోయినా కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు జరుపుతారు. మిగతా వాళ్ళందరికీ కేటగిరీస్ అందరికీ అమలు జరుపుతారు. కానీ ఓబీసీ రిజర్వేషన్ మాత్రం అమలు జరపటల్లా. అక్కడ కొన్ని వేల సీట్లు కోల్పోవడం జరుగుతుంది. నీట్కి మనం ఇస్తున్నటువంటి 50% ఓపెనింగ్ పోల్కి ఇస్తున్నటువంటి సీట్స్ లో అస్సలు ఓబీసీ రిజర్వేషన్ అమలు జరపకపోవటం వల్ల
కొన్ని వేల సీట్లు ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు నష్టపోవడం జరుగుతున్నది. అది తక్షణమే రెక్టిఫై చేయాల్సినటువంటి విషయం. కాదు గంగాధర్ గారు, మనకి టైం తక్కువ. Number ఇప్పుడు 1. శ్రీధర్ గారు ఒక మాట చెప్పారు, Number 2. వెంకటేశ్వర గారు చెప్పిన దానికి. ఇప్పుడు స్లైడింగ్ అయితే అది ఓపెన్ పూల్కి వెళ్ళదు అన్నది జడ్జిమెంట్ సారాంశం. వాళ్ళు వదులుకోని సీట్ వదులుకోవటం కాదు, స్లైడింగ్ అన్నది క్లియర్. విత్ ఇన్ ద మన హెల్త్ యూనివర్సిటీ పరిధిలోనే ఇంకొక చోటకి షిఫ్ట్ అవుతున్న దాన్ని అది వదులుకున్నట్టుగా ఎట్లా పరిగణిస్తారు అన్నది పాయింట్. గంగాధర్ గారు మెయిన్ చర్చ అదే. లోవర్ Yes, కేటగిరీ ఇక్కడ శ్రీనివాస్ గారు చెప్పండి. ఏ సుప్రీంకోర్టు అయితే ఎట్లాంటి క్రైటీరియాని ఫాలో అవ్వకుండా ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా 50% కోట అని చెప్పి పెట్టారు, Okay. 50% సీలింగ్ అని పెట్టారు. 50% సీలింగ్ అని పెట్టడానికి అసలు ఒక ప్రాతిపదిక లేదు. అది మళ్ళీ వేరే చర్చ సార్. మనం కనీసం సుప్రీం కోర్టు అనుకూల జడ్జిమెంట్ ఉన్నదానికన్నా పోరాడదాం. చెప్తారు. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్, Yeah. లెట్ మీ మేక్ మై పాయింట్. ఓకే. 50% సీలింగ్ అనేది పెట్టడం అంటే 50% అప్పర్ కాస్ట్ కి రిజర్వ్ చేసినట్టే అవుతుంది Okay. యాక్చువల్ గా. అది ఒక అర్థరహితమైనటువంటి అన్కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్ అది 50% సీలింగ్ Right, అనేది. రామకృష్ణ గారు So, అది అట్లా పెడితే Okay. ఇక్కడ అదే సుప్రీంకోర్టు ఈ స్లైడింగ్ చేసిన అయినటువంటి కేసుల విషయంలో సీట్ల విషయంలో అవి మళ్ళీ స్లైడ్ అయినప్పుడు ఖచ్చితంగా ఏ కేటగిరీ వాళ్ళు స్లైడ్ అవుతారో ఆ కేటగిరీకే ఇవ్వాలి. రైట్ సార్, ఒక్కసారి అది ఎక్సెస్ అవ్వదు. ఓకే, 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 రైట్. గంగారు గారు టైం తక్కువ అని ఉంది. చెప్పి చాలా స్పష్టంగా అనేక తీర్పులు ఉన్నాయి. ఒకటి కాదు అనేక తీర్పులు ఉన్నాయి. ఎస్ రామ్. ఇట్లా చేయకపోవటం మూలంగా ప్రతి సంవత్సరం కనీసం 170 నుంచి 200 సీట్లు కోల్పోవటం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు. ఓకే, ఒక్కసారి గంగారు గారు మళ్ళించాలి, కొంచెం టైం తక్కువ ఉంది. గంగారు గారు ఒకటి శ్రీనివాస్ గారు ఒక పాయింట్, లెట్ మీ మేక్ వన్ పాయింట్. చెప్పండి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ యొక్క ఎప్పటి చాలా ఇవాళ అక్కడ రిజర్వేషన్లు అడ్మిషన్లు చేసే స్థానాల్లో రిజర్వేషన్లు అమలు జరపాల్సిన స్థానాల్లో ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ మనస్తత్వం, మనువాద మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఒక్క నిమిషం మనువాద మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇందాక పొరపాటున నోరు జారారు శ్రీధర్ గారు. ఫార్వర్డ్ క్యాస్ట్ కోటా అన్నారు. ఫార్వర్డ్ క్యాస్ట్ కోటా కాదండి, ఓపెన్ కోట, అది ఓపెన్ కేటగిరీ. రైట్, ఓపెన్ ఫర్ ఆల్. ఇదే శ్రీధర్ గారు భారతదేశంలో రామకృష్ణ గారు ఒపీనియన్ తీసుకో. రామకృష్ణ గారు క్విక్ గా చెప్పండి. స్పష్టంగా ఒకటే ఇక్కడ స్లైడింగ్ కి సంబంధించి కీలకమైన విషయం అదేనండి. దాన్ని ఒక్క నిమిషం, ఫార్వర్డ్ క్యాస్ట్ కోటా అనుకుంటారు దాన్ని, ఓపెన్ కేటగిరీని. ఫార్వర్డ్ క్యాస్ట్ కోటా కాదు. రిజర్వేషన్స్ అనేవి మనకి ప్రోగ్రామ్ కాదండి. ఇక్కడ చర్చ వచ్చింది కాబట్టి సరే దానికి సంబంధించి సుప్రీంకోర్టు మార్గనిర్దేశకాలు ఉన్నప్పుడు ఆ సీట్లు ఎలా ఫిల్అప్ చేయాలి సరే కోర్టే చెప్పిన తర్వాత ప్రభుత్వం చేయకపోవడానికి సరే వారు చెప్పుకునేటువంటి సమాధానం అయితే చర్చలో మళ్ళీ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీని మీద మనం ఒక రకమైన ఇంకొకసారి చర్చ పెట్టాలి. మనం కులానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించేటప్పుడు అన్ని కులాల్లోనూ అటువంటి వాళ్ళు ఉన్నారు. అంత పెద్ద చర్చకి నాకు అవకాశం లేదు. ఈ రిజర్వేషన్ కోర్టు తీర్పు అమలు చేయడం ఏ ప్రభుత్వం బాధ్యత. అట్లా కాదు రామకృష్ణ గారు, ప్రభుత్వాలు ఏమన్నా సరే మీరు రాజకీయ విధానాలు ఏమన్నా సరే బయట తేల్చుకోవాలి. కోర్టు తీర్పు ఉన్నప్పుడు ఆ తీర్పును అమలు చేయడం ఏ ప్రభుత్వానికైనా బాధ్యత. అక్కడ తీర్పు మనకు అన్యాయం అనిపించింది కాబట్టి నేను ఇందాక అన్నాను సార్, నేను దానిలో ఉన్నటువంటిది అంటే నేనంటే పూర్తిగా ఆ మొత్తం దయచేసి మీరు కూడా అధ్యయనం చేయండి రామకృష్ణ గారు. దాని మీద మళ్ళీ ఇంకోసారి చర్చ పెట్టుకుందాం. దాని మీద మళ్ళీ ఖచ్చితంగా ఇంకోసారి చర్చ పెడదాం. అన్యాయం జరగడానికి వీల్లేదు, ఆ దిశగా ఆలోచన జరగాలి. ఏదేమైనా సరే దేశవ్యాప్తంగా కరోనా విషయంలో ప్రభుత్వాలకి
కాస్త ఇన్సెంటివిటీ పోవాల్సిన అవసరం ఉంది. రైల్వే స్టేషన్ ఎదురుగా నిలబడుతున్న వాళ్ళకి కనీసం షామ్యానాలు వేసి నీళ్లు తాపాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే వ్యాక్సినేషన్కి సంబంధించి ప్రభుత్వాలు జరిగిన తప్పు జరిగింది, కనీసం ఇప్పటికైనా వేగంగా వాళ్ళ ఇమ్యూనిటీ కోల్పోకుండా ఆ వ్యాక్సినేషన్ ప్రతి బిడ్డకి, పుట్టిన ప్రతి బిడ్డకి అందేటువంటి ఏర్పాటు జరగాలి. రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుకి భిన్నంగా కొద్దిమంది అధికారులు వాళ్ళకి తోచిన బండ న్యాయం చేయడానికి అవకాశం లేదు. ఆ విషయంలో ప్రభుత్వాలు సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం చర్చలో పాల్గొన్న శ్రీధర్ గారికి, అలాగే రామకృష్ణ గారికి, డాక్టర్ గంగాధర్ గారికి, ఆలా వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రేపు మరో మళ్ళీ కలుద్దాం. సెలవు.